వీడియోలో అభయ్ ఎలిమినేట్ అయినప్పటి నుంచి మిడ్‌నైట్ టాక్స్ వాళ్ళు ఏమేమి ముచ్చట్లు పెట్టుకున్నారో, మరుసటి రోజు మార్నింగ్ నామినేషన్స్ ముందు వరకు ఏమేమి డిస్కషన్స్ పెట్టుకున్నారో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అభయ్ ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్మేట్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు మిడ్‌నైట్ అంతా కూర్చొని ఏం ముచ్చట్లు వేసుకున్నారో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సీత అండ్ కో బ్యాచ్ ఎంత పెద్ద డిస్కషన్ పెట్టారు. వీళ్ళకి నిద్రే రాదా ఏం అర్థం కాలేదు. అసలు వాళ్ళు మాట్లాడిన డిస్కషన్స్ అయితే వాళ్ళ చుట్టూనే ఉన్నారు అందరూ, కానీ వాళ్ళకి ఎవ్వరు పట్టరు అన్నట్టు మాట్లాడారనమాట. బిగ్ బాస్ కూడా కొన్ని రూల్స్ అయితే బ్రేక్ చేశాడు. ఏ రూల్స్ బ్రేక్ చేశాడు, ఆయన ఏ రూల్స్ మీద నిలబడలేదో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ కాంతారా చీఫ్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కాంతారా చీఫ్ మెంబర్సు ఆయన గురించి ఏం డిస్కస్ చేసుకున్నారు, వీటన్నిటి గురించి ఇంకా చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు మీరు నమ్మతారన్నారో, కొన్ని వింటే పిచ్చి లేసిపోతుంది అనిపిస్తుంది. అసలు వీళ్ళు హౌస్కి ఎందుకు వచ్చారు, వీళ్ళ డెస్టినేషన్ ఏంది, వీళ్ళ గేమ్ ఏంది, దేని గురించి ఆలోచించాలి. విన్నర్ అనుకునే వాళ్ళేమో ఒకరు వెనకాల తోక ఊపుకుంటా పోతున్నారు. విన్నర్కి ఛాన్స్ ఉండే ఇంకొకరు నా మీద అటెన్షన్ చూపించట్లేదని ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ డిస్కస్ చేసేసుకుందాం. మొత్తానికి అభయ్ ఎలిమినేట్ అయిపోయాడు. మీకు ఎలా అనిపించింది? నాకైతే న్యాయంగానే ఎలిమినేట్ అయిపోయాడు, ఫ్యాన్ బేస్ లేకుండా. సో దాని గురించి అభయ్ టీం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ప్రేరణ ఒక మాట అనింది. ఏమని? అన్న సెల్ఫ్ నామినేషన్ చేసుకోకుండా ఉండాల్సింది. అసలు సెల్ఫ్ నామినేషన్ అనేది ఎంత పెద్ద తప్పో దీన్ని ఒకరంత ఆలోచించుకొని తన డెసిషన్ తీసుకొని ఉంటే చాలా బాగుండు అనేసి అని మాట్లాడుతానింది. అదే కాకుండా నబీలు, యష్మి వీళ్ళందరూ మనం ఎంత పెద్ద తప్పు చేశామో, అన్న మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం కాలేదా, లేకపోతే అన్న కరెక్టే మాట్లాడుతున్నాడు అనేసి అన్నని మనం ఎంకరేజ్ చేశామా అని అయితే నాకు అనిపించలేదు. కానీ అక్కడ వీడియోలో చూస్తుంటే ఎంత మనకే అయ్యో ఇలా మాట్లాడా అన్నట్టు అనిపించింది అని డిస్కస్ చేసుకుంటా అన్నారనమాట. అంటే ఒక 2 days ముందైనా బాగా ఆట ఆడుంటే బాగుండు అనేసి వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇక్కడ ఆదిత్య గారు ఒక మాట అన్నారు, మీరు సెల్ఫ్ నామినేషన్ చేసుకొని తప్పు చేశారు అని నేను చెప్పాను అని. అవును, ఇది నామినేషన్ అయిన మరుసటి నిమిషమే ఆదిత్య గారు అయితే అభయ్తో చెప్పారు, నువ్వు సెల్ఫ్ నామినేట్ చేసుకొని తప్పు చేసావు అని అనేసి. దానికి యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ కూడా ఎలా వచ్చిందంటే, అభయ్ 3 weeks అయిపోయింది, నేను ఒకసారి కూడా నామినేషన్స్లోకి వెళ్ళలేదు, ఒకసారి జనాల్లోకి వెళ్ళి వస్తే బాగుండు అనే మైండ్ సెట్తోనే తన నామినేషన్స్లోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గేమ్ బాగా ఆడుంటే మేబీ సేవ్ అయ్యేవాడేమో. ఎందుకంటే ఆయనకన్నా వరస్ట్గా గేమ్ ఆడే పృథ్వీ కానీ నైనిక కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉండు. కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్ళొస్తాను అని ఈ గేమ్ అంతా ఉల్టా అయిపోవడము, ఆ బిగ్ బాస్ని అలా మాట్లాడడము, ఆడియన్స్గా మనం హర్ట్ అవ్వడము, ఇలా సో ఇవన్నీ జరిగిపోయి ఆయన ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే, నబీల్ అంటున్నాడు నాతో ఎవరైతే క్లోజ్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతున్నారు అనేసి అని అనమాట. ఏంటి, శేఖర్ భాష గారు నాతో క్లోజ్ అయ్యారు, ఎలిమినేట్ అయిపోయారు, అభయ్ అన్న ఇప్పుడు క్లోజ్ అయ్యాడు, ఎలిమినేట్ అయిపోయాడని. ఒకవేళ నెక్స్ట్ వీక్ ఆదిత్య గారు ఎలిమినేట్ అయితే కూడా ఇదవుతుందేమో. ఎందుకంటే నబీల్కి ఇంకొక ఆపర్చునిటీ లేదు, ఆదిత్య గారితోనే క్లోజ్గా ఉన్నాడు కాబట్టి. సో ఫింగర్ క్రాస్. సో వీళ్ళకి బిగ్ బాస్ అయితే ఒక రూల్ ఆల్రెడీ అందరికీ తెలుసు. కుకింగ్ టైమింగ్ అనేది ఒక రూలు. అది సాటర్డే రోజు నైట్, అంటే వాళ్ళకి అది సాటర్డే కదా, ఆ సాటర్డే నైట్ ఎందుకు వర్తించలేదో అర్థం కాలేదు. ఇక్కడ వాళ్ళు కలిసి వంట చేసుకోవడాలు, కర్డ్ షేర్ చేసుకోవడాలు, టీ పౌడర్ షేర్ చేసుకోవడాలు ఇవన్నీ జరిగాయి. ఇది ఛానల్లో ఎందుకు రాదు, ఇది టెలికాస్ట్ కాదు అని అనుకున్నారా? అయినా బిగ్ బాస్ కూడా ఎందుకు వార్న్ చేయలేదు? సో ఇది బిగ్ బాస్ పెట్టిన రూల్ని బిగ్ బాసే బ్రేక్ చేశాడు కదా. ఒక్కసారి అనౌన్స్మెంట్ ఇచ్చి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి ఉండొచ్చు కదా. అది కాకుండా అసలు మన హౌస్మేట్స్ అయితే చాలా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో మాట్లాడడము, కుకింగ్ షేరింగ్, రేషన్ షేరింగ్ చేసుకోవడము, అండ్ గ్యాస్ స్టవ్ షేర్ చేసుకోవడము, అండ్ ఏవైతే వాళ్ళ సెల్ఫ్గా డెసిషన్స్ తీసుకోవాలో వాటన్నిటిని వాళ్ళు పబ్లిక్గా అక్కడ డిస్కస్ చేసేసుకుంటున్నారు. అవన్నీ రూల్స్ బ్రేకే కదా. దీని గురించి ఎందుకు బిగ్ బాస్ అస్సలు పట్టించుకోవట్లేదో నాకైతే అర్థం కావడం లేదు.
ముందు ఈ శక్తి టీమ్ ఏదేది మాట్లాడుకున్నారో వాటి గురించి అయితే డిస్కస్ చేసేసుకుందాం. దీంతో పాటు అంటే ఇది ఆ కెమెరా దగ్గర ఒక ఫోకస్, ఈ కెమెరా దగ్గర ఫోకస్ ప్యారలల్‌గా చూపిస్తా వచ్చారనమాట. ఆదిత్య గారొచ్చి మనీతో మాట్లాడుతూ చెప్తున్నారు. "మనీ నువ్వేం టెన్షన్ పడొద్దు. నువ్వు హాయిగా ఆడుకో. ఇంకో 2 వీక్స్ ఉంటావు. నువ్వేం దిగులు పడొద్దు" అనేసి ఇండైరెక్ట్‌గా వచ్చే వారం నేను పోతాలే అన్నట్టు మాట్లాడుతున్నాడనమాట. అండ్ నబీల్, ప్రేరణ డిస్కస్ చేసుకుంటా నామినేషన్స్ గురించి, "నాగ్ సారు నీ విషయం, విష్ణుప్రియ విషయం చాలా క్లారిటీగా చెప్పాడు. మీరు ఇంక డ్రాగ్ చేయొద్దు" అననేసి, "నువ్వు మాత్రం విష్ణుప్రియని ఈ వీక్ నామినేషన్ చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ నామినేషన్ చేశావంటే మళ్ళీ నువ్వు బ్యాడ్ అయిపోతావు" అనేసనే. లేదు నా నా మైండ్‌లో విష్ణుప్రియ నామినేషన్స్‌లో లేదు. అయినా నాగ్ సార్ అంత క్లారిటీగా చెప్పారంటే ఆయన ఎంత చూస్తుంటాడో, అసలు ఏదో మనతో పాటు ఉండి ఇక్కడ గొడవలు చూస్తున్నట్టు అక్కడ పాయింట్ ఔట్ చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ ఖచ్చితంగా నాగార్జున సార్ వీడియోస్ చూస్తాడు. ఎందుకంటే సీజన్ 4లో ముక్కు అవినాష్ వాళ్ళ బ్యాచ్ ఉన్నప్పుడు సారు మనాలి ఎళ్ళినప్పుడు గూడా వీడియోస్ చూసాడు. వాళ్ళ కోసం అక్కడి నుంచి జర్కిన్స్ తెచ్చాడు. వచ్చిన తర్వాత గూడా వాళ్ళని కరెక్ట్ చేశాడనమాట కొన్ని కొన్ని పాయింట్స్. సో, అది గాకుండా ఆ వీడియోసు, హైలైట్ పాయింట్స్, గొడవలు జరిగినప్పుడు వీళ్ళు మాటలు తూలినప్పుడు అవన్నీ సార్‌కి క్లిప్స్ ప్రతిరోజు పంపిస్తారంట. చూస్తానే ఉంటాడు. అది కాకుండా నాగార్జున సార్ అమలా మేడంతో కూడా షేర్ చేసుకుంటాడంట ఈ వీడియోస్ అన్నిటిని. ఇట్లా చెప్తా వీళ్ళు అననేసి. సో, అది సమంత ఆల్రెడీ ఒకసారి హోస్టింగ్‌కొచ్చినప్పుడు కూడా క్లారిఫై చేశారు. అందరూ వీళ్ళే గాదు ఆ టీమోళ్ళు గూడా అదే చెప్తున్నారు. నాగార్జున సార్ హోస్టింగు చాలా పాయింట్ బై పాయింట్ ఉంది. అంతా ఇక్కడ ఉండి చూసినట్టే మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళ డిస్కషన్ అయితే అలా జరగతా ఉండింది. సో, కానీ నాగార్జున సార్ అయితే మంచి ఇన్‌పుట్స్ ఇచ్చాడు గానీ పాపం యష్మి, ప్రేరణని అందరితో పాటు ఈక్వల్‌గా చూడడం అనేది కొంచెం ఏదో అని అనిపించింది. ఇక్కడ ప్రేరణకైతే ఒక ఊరటొచ్చింది. ఏది ఆ దోస మ్యాటర్‌లో వీడియో ఏసి చూపిచ్చాడు గదా! దాంట్లో. ఎందుకంటే ఆ దోస మ్యాటర్ వల్ల నేను అందరి దగ్గర విలన్ అయిపోయాను. దాన్ని వీడియో ఏసి నన్ను బతికిచ్చాడు బిగ్ బాస్ సార్ కూడా అన్నట్టు చెప్పుకుంటా ఉంది. నిజమే. ఆ ఒక్క థాట్‌తో అయితే తనైతే కొంచెం హ్యాపీగా రిలీఫ్ అయిపోయింది అని అనిపించింది. ఆ టైంలో విష్ణుప్రియ కూడా కొంచెం బ్యాడ్‌గా ఫీల్ అయింది. అరే! ఇది నేను తప్పు చేశానా అన్నట్టు. నబీల్ ఏమంటున్నాడు? మనము ఇప్పుడు తక్కువయ్యాము. వాళ్ళు ఇంకా లెక్కలేసుకుంటున్నారనమాట. ఇంకా ఎన్ని వీక్స్ ఉంది? ఇంకా ఎంతమంది ఎలిమినేట్ అవ్వాలి? ఎంతమంది ఎలిమినేట్ అయితే ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయనేసి వాటి గురించి అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ పనిలో పని ఇదే విధంగా కుకింగ్ ఈ రోజుటికి, రేపటికి అన్నిటికి వండేసుకుంటున్నారనమాట. కాయగూరలు కట్ చేసుకోవడాలు అంతా. ఇక్కడ బిగ్ బాస్ అయితే ఆ వంట గురించి అయితే ఒక క్లారిటీ కూడా ఇవ్వాల. ఇంతలో నాగార్జున సార్ చెప్పాడు కదా! వాళ్ళకి స్పెషల్ రేషను. అదైతే వచ్చేసింది స్పెషల్ రేషను. స్పెషల్ రేషన్ రావడమే అందరికీ డిస్పాచ్ చేసేసుకున్నారనమాట. కొదవ లేకుండా 5 కాఫీ బాటిల్లు పంపించినాడు నాగార్జున సార్. గ్రేట్ గదా! మణికంఠ యష్మికొచ్చి సారీ జెప్పాడు. ఏ విధంగా జెప్పాడంటే, "నేను నిన్ను కన్సోల్ చేద్దామని వచ్చానురా. కానీ నువ్వు కంఫర్టబుల్‌గా లేవనేసి, డిస్కంఫర్ట్ అయ్యావనేసి నాకు అర్థమైంది. ఐయామ్ సారీ" అనేసి. ఇక్కడ యష్మి పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే, తను స్పేస్ ఇవ్వకుండా నామినేషన్ అయిన వెంటనే వచ్చి తనని హగ్ చేసుకొని అది అంటే, "బిగ్ బాస్ నా వల్ల కావట్లేదు" అనింది. హగ్ గురించి కాదు కావట్లేదు అనింది ఆ అమ్మాయి. అసలు కోపమొచ్చేస్తుంది అతను చెప్పిన పాయింట్స్‌కే అనేసి. కానీ దాన్ని బిగ్ బాస్ యాక్చువల్లీ అది కరెక్ట్ పాయింటే బిగ్ బాస్ వీడియోస్ చూపించడం. ఎందుకంటే ప్రేరణతో యష్మితో కాకుండా మిగతా వాళ్ళందరితో కూడా అలానే బిహేవ్ చేస్తున్నాడు. అందరూ కొంచెం డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. కానీ ఇతనికి అదే ఏసి చూపించడానికి తనదే అని అనుకుంటున్నాడేమో. తను పృథ్వీతో డిస్కస్ చేసుకుంటా అనే క్లిప్ దానికి అర్థం కావట్ల. నేను ఎవరితో చెప్పలేదే ఎందుకు నాకు సారీ చెప్పాడు. దాన్ని అంత చూపించాల్సిన అవసరం లేదు గదా! అననేసి నిఖిల్‌తో మాట్లాడుకుంటా ఉంది. కానీ అక్కడ ఒక పాయింట్ చెప్పింది. వాడు నామినేషన్ ఏసిన పాయింట్‌కి నేను హర్ట్ అయ్యాను. అంతేకాని వాడైతే ఏసిన పాయింట్‌కి నేను అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యా. వెంటనే వచ్చి కన్సోల్ చేస్తా ఉంటే. అంతేగాని వాడు చేసిన విధానంలో గాని ఇండీసెన్సీ ఎక్కడా కనబడలేదు అనేసి స్ట్రాంగ్‌గా చెప్పింది. ఇది గాని ఎపిసోడ్‌లో ఎయేస్తే కొంచెం మణికంఠకి ఫేవర్ జరిగే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈ శక్తి టీమ్‌కొచ్చేటప్పటికి, శక్తి టీమ్‌లో మన మేడం గారున్నారు గదా! ఎవరు సోనియా అక్క. గేమ్ ఆడేటప్పుడు చెప్పాల్సిన నీతి సూక్తులు పృథ్వీకి గేమ్ అయిపోయినాక, ఎపిసోడ్ అయిపోయినాక అప్పుడు చెప్తాంది. నీ కంట్రోల్‌ని, నీ కోపాన్ని నువ్వు కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నువ్వు వేలు చూపిచ్చి బెదిరించినా అవతలోడు భయపడిపోయేటట్టు ఉంటాడు. నువ్వు ఆ కంట్రోల్ చేసుకోవాలి. నీ యాంగర్ ఇష్యూస్‌ని నువ్వు అమ్మాయిల మీదకి దూకి కొట్టి ఇసిరేస్తున్నప్పుడు, "అరే! ఫిజికల్ అవుతుంది ఆపురా" అని అప్పుడు ఒక విషయం చెప్పలా. ఇప్పుడొచ్చి చెప్తాంది. హ్మ్. ఒక్క మాటకి మాటండి నిజంగా చెప్పాలంటే సోనియా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయిందంటే ఈమె హౌస్‌కి
పెద్ద, నాకన్నీ తెలుసు, నేను మెచ్యూర్ పర్సను, నేను ఎవరికైనా సజెషన్స్ ఇవ్వచ్చు, నాలో తప్పులు ఎవరు ఎతకలేరు, నేను స్మార్ట్, నాకెవరు సజెషన్స్ ఇచ్చేంత స్టేజ్‌లో ఇక్కడ ఎవరు లేరు అన్న మైండ్ సెట్‌తో ఉంది. ఈ మైండ్ సెట్ వల్ల ఎవరి గేమ్ పాడవుతుంది? ఆమె గేమ్ ఎప్పుడో అస్సాము, నిఖిల్ గేమ్ అయితే చెడిపోతాంది. పృథ్వీ గేమ్ కూడా చెడిపోయింది గూడా. పృథ్వీ ఒకవేళ నామినేషన్స్‌లోకొస్తే ఎంత టైట్ సిట్యుయేషన్ వచ్చినా నెక్స్ట్ ఎలిమినేట్ అవ్వడానికి పృథ్వీ, మళ్ళా ఆదిత్య గారు, సోనియా వీళ్ళు ముగ్గురిలోనే ఉండబోతది. ఇది మాత్రం కన్ఫర్మ్. రాసుకో సాంబా. ఇక్కడ విష్ణుప్రియ ఏడస్తాంది. ఎందుకు ఏడుస్తుందో తెలీదు. క్లారిటీగా లేదు. సీత వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని కన్సోల్ చేసుకుంటాందనమాట. అది ఏమని తెలీదు. మధ్యలో సోనియా వచ్చింది, గమ్ముగా ఎళ్ళిపోయింది. అప్పుడు విష్ణుప్రియ ఒక మాట అంటుంది. ఏడవనీయండిరా, ఏడిచి బాగా బర్స్ట్ అయిపోతే నేను రిలీఫ్ అయిపోతాను అననేసి. ఇక్కడ నైనిక అనుకో బ్యాచ్ అంటే సీత, నైనిక, విష్ణుప్రియ ఆల్మోస్ట్ 2 అవర్స్ డిస్కషను మిడ్‌నైట్‌లో కేవలం హౌస్‌లో ఎవరెవరిని తరిమేయాలి, ఎవరెవరిని నామినేట్ చేయాలి, ఎవరి మీద ఏం పాయింట్స్ ఉన్నాయి, ఎవరి వల్ల డిస్కంఫర్టు, అందరి గురించి నాట్ ఓన్లీ వన్ పర్సన్ అపార్ట్ ఫ్రమ్ ఒక ఎవరు నబీల్ గురించి తప్పనుకోండి. నబీల్, యష్మి గురించి తప్ప మిగతా అందరి గురించి మాట్లాడుకున్నారు. నబీల్ దగ్గరకొచ్చేటప్పటికి సీత ఆల్రెడీ ఫ్రెండ్ గదా! ఎక్కువ పాయింట్స్ అయితే పెట్టలేదు. యష్మి గురించయితే ముగ్గురు యష్మి చాలా మంచిది. అసలు తన గురించి మనం నెగెటివ్‌గా అనుకున్నాం. తను చాలా కంఫర్టు, చాలా మంచిది అనేసి యష్మి గురించయితే ఆ మాట అనేశారు. ఇక్కడ ఆదిత్య గారిని ఖచ్చితంగా నామినేట్ జేయాలి. సరే ఆయన వీకు. ఆయన్ని నామినేట్ జేస్తే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడని ఆ మైండ్ సెట్‌తో వాళ్ళు ఆ మైండ్ సెట్ అయితే నామినేషన్ పాయింట్ పెట్టుకున్నారు. విష్ణుప్రియకి లాస్ట్ వీక్ ఏసాడు గదా నామినేషన్. దాని మీద రివెంజ్ నామినేషన్ నేను మళ్ళీ ఏస్తా అన్నట్టు మాట్లాడుతానింది. తర్వాత నిఖిల్ గురించి మాట్లాడుతున్నారు. నిఖిల్ యాజ్ ఎ పర్సన్‌గా చాలా చాలా మంచోడు. కానీ అతను ఇక్కడ ఒకరి వల్ల బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నాడు. బాగా మ్యానిపులేట్ చేసేసి అతని గేమ్ చెడిపోతుంది. అసలు నాకు నచ్చడం లేదు నిఖిల్ అనేసి సీత అంటుందనమాట. విష్ణుప్రియ బాధ ఏం తెలుసా? నేను ఎంత ట్రై చేస్తున్నానురా! నేను ఎంత దగ్గర అవుదామని అవుదామనేసి ఎంత ట్రై చేస్తున్నాను. కానీ నన్ను కళ్ళతో కూడా ఎత్తి చూడట్లేదు. అసలు నన్ను పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతుంది. ఎవరి గురించి అనుకుంటున్నారు? పృథ్వీ గురించి. పృథ్వీ ఆమెను అసలు నువ్వు షోకెందుకొచ్చావు? నువ్వేమవ్వాలనుకుంటున్నావు? బయట నీకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్‌కి జనాభా అంతా నీకు ఓట్లేస్తా విన్నర్ క్వాలిటీగా చూపిస్తుంటే, నువ్విలాంటి చీప్ మెంటాలిటీ పెట్టుకొని, చీప్ ట్రిక్స్ అన్నీ ఇక్కడ హౌస్‌లో ప్లే చేస్తే, నీకున్న ఫ్యాన్ బేస్ కొంచెం కూడా ఊడ్చుకొని పోతుంది. నువ్వొచ్చిన పనేదో నువ్వు గేమ్ ఆడుకొని పోకుండా, ఇప్పుడు లవ్ ట్రాక్‌లు ఇవన్నీ పెట్టుకోవడం అవసరమా? ఇలాంటివి చూస్తేనే విష్ణుప్రియ మీద ఉండే ఆ కొంచెం రెస్పెక్ట్ కూడా పోతదని అనిపిస్తుంది. ఫీల్ అయిపోతుంది, ఏడ్చేస్తాంది. నాకు పృథ్వీ లాస్ట్ వీకే నామినేషన్‌లో ఉన్నాడు. కానీ నేను వెయ్యలేదు. నాకు అతనికి బాండింగ్ ఎక్కడ పోతుందో అన్నట్టు నేను ఆదిత్యన్నకేసేసాను అంట. గేమ్ ఇది. గేమ్‌లో అందరూ ఒకటిగా ఆడాలి. ఫ్రెండ్ అయినా, ఎవరైనా, ఏదైనా. కానీ అక్కడ ఆ పాయింట్ చెప్పింది గదా! ఇది గనక బిగ్ బాస్ ఎపిసోడ్‌లో ఏస్తే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది బిగ్ బాస్ కథ. నేను జెప్పాను గదా! ఫ్రెండ్స్‌గానే ఉంటారు. మళ్ళీ వాళ్ళ మీద గురించే పాయింట్స్ మాట్లాడుకున్నారని. అక్కడ వాళ్ళకి లేనిలో వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు. సోనియాని ఈ వీక్ ఎలా అయినా నామినేట్ జేయాలి. తను ఎలిమినేట్ అయిపోవాలి అనేసి సోనియా గురించి. పృథ్వీ ఎంతసేపయినా తనని ఎవరైతే నామినేట్ జేస్తారో వాళ్ళనే రివెంజ్ నామినేషన్ ఏస్తాడు. సేఫ్‌గా ఆడుతున్నాడు గేమ్ అనంటే ఇక్కడ నైనిక గూడా అవును అతను చాలా సేఫ్‌గా గేమ్ ఆడుతున్నాడు అననేసి. సీత అంటుంది నాకు ఈరోజు ప్రేరణ మీద బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి నామినేషన్స్‌కి. నేను నామినేషన్స్ ఏస్తాను. బుల్లెట్ పాయింట్స్ దింపుతాననేసి మాట్లాడుతాందనమాట. అక్కడ అదే పోయినసారి నువ్వు ఎమోషనల్ అయ్యావు. దానివల్ల నా గేమ్ కొంచెం చెడిపోయింది అనేసి అనింది గదా ప్రేరణ. ఆ పాయింట్‌కి నువ్వు అవ్వట్లేదా నామినేషన్స్‌లో సంచాలకుగా ఫెయిల్ అయినప్పుడు అది ఎమోషన్స్ గాదా అనేసి ఆ పాయింట్ గురించి ఎత్తి నేను నామినేషన్ ఏస్తాను. బుల్లెట్ పాయింట్లు దింపుతాను ప్రేరణకి అని మాట్లాడుతా ఉంది. నేను కూడా నైనిక నాకు కూడా పాయింట్స్ ఉన్నాయి అనేసి. నైనిక పాయింట్ ఏందంటే అదే ఆ మాట అనింది గదా! దానికి చెంప మీద కొట్టాలి అనేసి మాట్లాడింది. నన్ను నా మొఖం గూడా చూడట్లేదురా నైనిక అదే ప్రేరణ అప్పటినుంచి అనేసని మాట్లాడుకుంటా అంటే, చూడకపోతే ఏముంది అని అనుకోవచ్చు కదా! ఎందుకు నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు వాళ్ళిద్దరి మధ్యలో? విష్ణుప్రియకి, ప్రేరణకి ఎన్నో ఉన్నాయి. వాళ్ళు తేల్చుకుంటారు. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆ మాట అనకుండా ఉండాల్సింది అనేసి సోనియా గారు సజెషన్ ఇస్తున్నారు. అసలు సోనియా గారికి ఆమె అందరికీ ఎళ్లి సజెషన్ ఇయొచ్చు. ఆమె అందరి విషయాల్లో ఇంటరప్ట్ అవ్వచ్చు. పక్కనోళ్ళు చేస్తే అది. ఆమె గేమ్ అంతా ఒకటే అబ్బా! ఆమె ఆడితే గేము, పక్కనోళ్ళు ఆడితే క్రైము. ఇదే. నేనే పెద్ద మనిషిని గేమ్‌లోకి. ఇంకెవరు రాకూడదు అన్నట్టు. యాక్చువల్‌గా నైనిక ఆ మాట అనడం కరెక్టే. స్టాండ్ తీసుకోవడము. కానీ ఆ సిట్యుయేషన్ గూడా అలా వచ్చింది. ప్రేరణది తప్పు లేదు. ఉంటే ముగ్గురిది తప్పుండాలి. లేదంటే ఎవరిది తప్పు లేదు. అంతే నా దృష్టిలో.
ఆ మణికంఠ దగ్గరికొచ్చేటప్పటికి ఏం మాట్లాడుకున్నారు తెలుసా? మణికంఠ తన నామినేషన్ పాయింట్ పెడతాడు. కానీ పక్కనోళ్ళు డిఫెన్స్ చేసుకునేటప్పుడు రెస్పెక్టే ఇవ్వడు. వాళ్ళ పాయింటే వినడు. నాకు చెప్పేసాను అదయిపోయింది అనేసి ఎళ్ళిపోతుంటాడు అనేసని. అది కరెక్టే. ఆయన పాయింట్ చెప్పేసాను. నా పాయింట్ ఇదే. మీరేదన్నా చెప్పుకోండి. చెప్పుకోకపోయినా వచ్చి నామినేషన్ ఏసుకోండి అంటాడు. అంటే పక్కనోళ్ళు డిఫెన్స్ చేసుకునేదానికి టైం ఇవ్వడు. రెస్పెక్ట్ కూడా ఇవ్వడు. వాళ్ళ మాటలకి ఇనను కూడా ఇనడనమాట. ఆ పాయింట్ అయితే చాలా చాలా క్లారిటీగా వాళ్ళు డిస్కస్ చేసుకుంటా అంటే కొంచెం మ్యాచ్ అయినట్టు అని అనిపిచ్చింది. విష్ణుప్రియ ఏమో మణికంఠ దగ్గరికి మాట్లాడాలని ఎళ్ళిందంట. ఎళ్ళినప్పుడు నాకు కొంచెం స్పేస్ కావాలి. ఈ వీక్ అంతా స్పేస్ ఇమ్మన్నాడంట. ఇంక ఈ వీక్ అంతా నువ్వు ఎవరితో మాట్లాడకుండా స్పేస్ తీసుకుంటే అస్సాం టికెట్ నీకు గూడా బుక్ అయిపోతది. అదెందుకు అర్థం చేసుకోలేదో అదలా. అసలు ఈ ముచ్చట్లని నైట్ మిడ్‌నైట్ 2:00 దాకా ఇవే జరిగాయి. అసలు మీరు వీళ్ళది కొంచెం గూడా ఫీల్ గాల. ఆ అబ్బాయి ఎళ్ళిపోయిందానికి. ఆ సీత ఏడ్చింది. కాంతార టీమోళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. సీత ఏమంటుంది తెలుసా? అసలు రోజెస్ ఇచ్చేసి ఎళ్తా. అన్నేందిరా నేను మాటలు తోలుతానని విష్ణుప్రియ అని అన్నాడు గదా! నువ్వు మాటలనేస్తావు తర్వాతొచ్చి సారీ చెప్తావు అని. అదే మాట వాళ్ళ క్లాన్‌లో ఉండే ప్రేరణకెందుకు చెప్పుకోడు? అదే మాట ఇప్పుడు ప్రేరణ నీతో మాత్రమే గొడవ పడింది. విష్ణుప్రియ అట్లా గాదు గదా! అందరితోనూ ఒక్కొక్క మాట అనేది పోయి సారీ చెప్పేది. సో, ఆ పాయింట్ గురించయితే ఆ అన్న చెప్పినట్టు అర్థం. అది ఆమె ఇంకొక డిఫరెంట్ వేలో తీసుకుంటుంది. సో, మార్నింగ్ లేసేసినారు. లేసిన తర్వాత వీళ్ళు మ ముందే వంటలు చేసేసుకుందాం. వాటి గురించి, వీటి గురించి డిస్కస్ చేసుకున్నారనమాట. ఇక్కడ ఫుడ్డు అవంతా. ఇక్కడొచ్చింది వీళ్ళకి బాధ. ఏ కూరలు చేసుకుందని. ఇక్కడ టైమింగు దాని గురించి ఆలోచించుకోవాలి గదా! ఆ టైమింగ్‌లో జేసుకోవాలని ముగ్గురే రావాలి కిచెన్‌లోకి. సో, దాన్ని సెగ్రిగేట్ చేసుకొని దాన్ని ప్లాన్ చేసుకొని వాళ్ళ కుకింగ్ టీమ్ అయితే ఒక ఇదైపోయారు. అందరూ పబ్లిక్‌గా నామినేషన్స్ గురించే డిస్కషన్. నేను వాళ్ళకేస్తా, వాళ్ళు నీకేస్తారు. ఇదే ఒక్కరోజు గూడా దీన్ని బిగ్ బాస్ ఒక్క రౌంత గమనించి, వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి, ప్రైజ్ మనీలో అమౌంట్ కట్ చేస్తే తప్ప వీళ్ళు మారరు. 3 పాయింట్స్‌కి బిగ్ బాస్ రియాక్ట్ అవ్వాలి. 1 రేషన్ షేరింగు, 2 ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడడం, 3 ఈ నామినేషన్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడాలి. ఎందుకంటే సీక్రెట్‌నెస్ లేకుండా పోతుంది. రాత్రి మిడ్‌నైట్ టాక్స్ వల్ల ఆల్రెడీ ఈరోజు నామినేషన్స్‌లోకి ఎవరొచ్చేస్తారో కూడా తెలిసిపోయింది జనాభాకి. ఇదండి మిడ్‌నైట్ ముచ్చట్లు. అభయ్ ఎలిమినేట్ అయినప్పటి నుంచి నామినేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు మన లైవ్ అండ్ మిడ్‌నైట్ ముచ్చట్ల అప్డేట్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థాంక్ యూ సో మచ్.